topic is Green Revolution. In this session, we discuss about what is Green Revolution and what is not. So, what Green Revolution అంటే హరిత విప్లవం అని వస్తుంది. సో ఈ హరిత విప్లవం అనేది భారతదేశంలో ఎప్పుడు మొదలైంది ఏంటి చూద్దాం. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has launched many institutional and non-institutional reforms for the development of agriculture sector, which is the backbone of Indian economy. Hence, the government of India has announced the new agriculture strategy in 1965 to ensure rapid agricultural progress. Professor Norman Borlaug is the father of Green Revolution. So, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఈ వ్యవసాయ రంగం అనేది వెన్నెముక లాంటిది. సో ఇటువంటి వ్యవసాయ రంగంలో వ్యవస్థేతర మరియు వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి భారత ప్రభుత్వం 1965లో హరిత విప్లవం ప్రవేశపెట్టడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే వ్యవసాయ రంగంలో కొన్ని సంస్కరణలను వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ నూతన వ్యవసాయ వ్యూహం అనేది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా ప్రధానమైనది అనమాట. దీనికి పితామహుడు ఎవరంటే ప్రొఫెసర్ నార్మన్ బోర్లాగ్. సో ద న్యూ స్ట్రాటజీ ఆఫ్ అగ్రికల్చర్ విచ్ రిజల్టెడ్ ఇన్ రెవల్యూషనరీ ప్రోగ్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ farm sector during the period 1960-70 is termed as Green Revolution. And William S. Gant is the first economist who used to term Green Revolution. సో 1960-70 దశకం అనేది మన వ్యవసాయ రంగానికి చాలా ముఖ్యమైనటువంటి దశాబ్దం అది. సో ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ ఈ 10 సంవత్సరాల్లో గ్రీన్ రెవల్యూషన్ ప్రవేశపెట్టడం, దాని యొక్క ఫలితాలను మనం ఆస్వాదించడం జరిగింది. సో అయితే ఈ గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం అనే పదాన్ని మొట్టమొదటిగా విలియం ఎస్ గాండ్ అనే ఆర్థికవేత్త అంతర్జాతీయ అభివృద్ధి సంఘంలో ఉపన్యసిస్తూ ఈ పదాన్ని ఉపయోగించడం జరిగిందన్నమాట. సో ఈ ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ, ఈ హరిత విప్లవం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఎటువంటి ప్రభావాన్ని చూపింది అనేది మనం కింద చూద్దాం. సో ఫస్ట్ వన్, బూస్ట్ అప్ ద ప్రొడక్షన్ ఆఫ్ సెరియాల్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల. మనకి ఆహార ధాన్యాలు అంటే భారతదేశం మొత్తం మీద ఎక్కువగా ఉపయోగించే ఆహార ధాన్యాలు వరి, గోధుమ. వీటి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటామండి. ఇక మిగతా చాలా ఆహార ధాన్యాలు ఉన్నప్పటికీ ప్రధానమైనవి, ముఖ్యమైనవి, ఎక్కువ మంది ఉపయోగించేవి ఇవే కాబట్టి మనం వీటి గురించే చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇన్ దిస్ గ్రీన్ రెవల్యూషన్ ద మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ న్యూ స్ట్రాటజీ ఇస్ టు బూస్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ cereal like wheat and rice. Okay, the production of rice, which stood at 35 million tons in 1960-61, rose to 104 million tons in 2012-13. The production of wheat was 11 million tons in 1960-61, increased to 255 million tons by the year 12-13. And the production of food grains increased to 257 million tons in 2012 and 13. సో ఈ హరిత విప్లవం ఫలితంగా ఆహార ధాన్యాల్లో మనం అధిక పెరుగుదలను సాధించడం జరిగిందన్నమాట. అయితే ఇది ఎలా ఉందో మనం ఇక్కడ అంకెల్లో చూద్దాం. 1960-61లో 35 మిలియన్ టన్నులు ఉన్నటువంటి ఆహార ధాన్యం వరి యొక్క ఉత్పత్తి 2012-13 నాటికి 104 మిలియన్ టన్నులు చేరింది. అదేవిధంగా 1960-61లో ఉన్నటువంటి గోధుమ ఉత్పత్తి 11 మిలియన్ టన్నులు అయితే ఇది 2012-13 నాటికి 257 మిలియన్ టన్నులు చేరింది. ఓవరాల్గా 12-13 నాటికి ఇవి కాక మిగతా గ్రెయిన్స్, ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో 257 మిలియన్ టన్నులకి ఇది చేరడం జరిగింది అనమాట. ఓకే, ద నెక్స్ట్ వన్, ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్. వాణిజ్య పంటల్లో ఉత్పత్తి. మనం పిక్చర్లో చూడొచ్చండి, వాణిజ్య పంటలు క్యాష్ క్రాపింగ్, దీన్ని మనం నగదు పంటలు అని కూడా చెప్తామండి. క్యాష్ క్రాపింగ్ ఆర్ ద క్రాప్స్ దట్ ఆర్ గ్రోన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ద ప్రాఫిట్. అంటే వ్యవసాయంలో లాభాలను ఆర్జించడానికి పండించే పంటల్ని
అంటే వ్యవసాయాన్ని లాభోపేతం చేయడానికి పండించే పంటలు మనం క్యాష్ క్రాప్స్ ఆర్ కమర్షియల్ క్రాప్స్ అని చెప్పేసి అంటాం. సో వీటిలో పెరుగుదల. సో అంటే ఇనీషియల్లీ ద గ్రీన్ రెవల్యూషన్ వాజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. అంటే ఈ హరిత విప్లవం అనేది కేవలం ఆహార పంటలను పెంచడానికి మాత్రమే, పెరుగుదలలో చూపించడానికి, లేకపోతే ఆహార పంటల యొక్క ఆహార ఆహార పదార్థాలు పెంచడానికి మాత్రమే ఈ హరిత విప్లవం ఇన్పుట్ అంటే ఇంట్రడ్యూస్ చేయడం, ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్ డి నాట్ ఎఫెక్ట్ ఇనీషియల్లీ ద ప్రొడక్షన్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్. ఇది కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి షుగర్ కేన్ కానీ, కాటన్ అంటే చెరుకు కానీ, పత్తి కానీ, జనపనార కానీ, లేకపోతే నూనె గింజలు, ఎటువంటి ఏవైతే కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయో, వాణిజ్య పంటలు ఉన్నాయో, వాటిని ఎటువంటి ప్రభావం వాటి మీద చూపించలేదు. నెక్స్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ కేన్. బట్ ఈ హరిత విప్లవం వల్ల ఆహార పదార్థాల్లో వచ్చినటువంటి మార్పుల కారణంగా దాని ప్రభావం వల్ల మనకి ఇవి కూడా ఎంతకంత పెరుగుదల చూపించినాయి అన్నమాట. The production of sugarcane, which stood at 110 million tons in 1960-61, rose to 358 million tons in 2011-12. The production of oilseeds was 7 million tons in 1960-61, increased to 30 million tons by the year 2011-12. అయితే ఈ పెరుగుదల అనేది కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి చెరుకులో 1960-61లో 110 మిలియన్ టన్నులు ఉంటే కనుక ఇది 2011-12 నాటికి 358 మిలియన్ టన్నులు అయింది. అయితే ఆయిల్ సీడ్స్ అంటే నూనె గింజలు ఏవైతే ఉన్నాయో ఇవి 60-61లో 7 మిలియన్ టన్నులు ఉంటే ఇది 2011-12 నాటికి 30 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. సో దీన్ని కంపేర్ విత్ ఫుడ్ క్రాప్స్, ఈ ఆహార పదార్థాలు ఆహార ధాన్యాలతో మనం పోల్చినట్లయితే కమర్షియల్ క్రాప్స్ అంటే వాణిజ్య పంటలు అనేది పెద్ద పెరుగుదల అయితే కాదన్నమాట. బట్ గ్రాడ్యువల్లీ ఎంతో కొంత పెరుగుదల అయితే కనబడింది. ఆ పెరుగుదలకి కొంత ఈ హరిత విప్లవం కూడా కారణం మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ బూస్ట్ టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉపాధి అవకాశాల పెరుగుదల. ఈ పిక్చర్లో చూసినట్లయితే మనకి ఒక మొక్కను నాటే సమయం నుంచి మొక్క పళ్ళు కాచే సమయానికి, అంటే పండు కోసే సమయానికి, అంటే మొక్కను నాటే సమయం నుంచి ఉత్పత్తులు తీసుకునే సమయం వరకు చాలా ప్రక్రియలు లేకపోతే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రతి దానికి కూడా మనుషులు కానీ యంత్రాలు కానీ వీటి అవసరం ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఉపాధి అవకాశాలు అనేవి పెరిగినాయి అన్నమాట. సో ఈ ఉపాధి అవకాశాల పెరుగుదల అనేది ఎలా జరిగిందో మనం ఇక్కడ చూద్దాం. The successful adoption of green revolution has led to continuous expansions in area under crops. Increase in total production and productivity. This technique enhanced the employment opportunities in agriculture sector because of multiple cropping and labor-intensive crops like rice, potatoes, fruits, vegetables, etc. The entry of multinational companies into retail agricultural marketing has generated more employment opportunities. సో హరిత విప్లవం ఫలితంగా సాగులో ఉన్న భూ విస్తీర్ణం కానీ, వ్యవసాయ ఉత్పాదకత కానీ హరిత విప్లవం కారణంగా చాలా ఎక్కువగా పెరిగింది. దిస్ టెక్నిక్ ఎన్హాన్స్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. ఈ హరిత విప్లవం అనేది వ్యవసాయ రంగంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఉపాధి అవకాశాలను బాగా పెంచింది. అది ఎలా అంటే ఏవైతే శ్రమ శక్తి ఎక్కువగా ఉండేటటువంటి పంటలు అయినటువంటి ధాన్యం కానీ, బంగాళదుంపలు కానీ, పళ్ళు కానీ, లేకపోతే కూరగాయలు కానీ, నూనె గింజలు కానీ, ఇట్లాంటి మొదలైనటువంటి అన్ని పంటలు కూడా ఎక్కువగా పండించడం వల్ల ఇక్కడ లేబర్ ఇంటెన్సివ్ అనేది పెరిగింది, అంటే శ్రమశక్తి అనేది బాగా పెరిగింది. At the same time, the entry of multinational companies generated more employment opportunities in agriculture marketing. ఇదే సమయంలో మల్టీనేషనల్ కంపెనీస్ అంటే బహుళజాతి కంపెనీలు రీటైల్ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తులను కొని వాటిని రీటైల్గా అమ్మడానికి ముందుకు రావడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఉపాధి అవకాశాలు పెరిగినాయండి. సో అంటే చిల్లర అమ్మకాలు చేపట్టడం జరిగింది ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి. ఇందువల్ల మనకు ఉపాధి అవకాశాలు పెరిగింది. నెక్స్ట్ వన్, ఫార్వర్డ్
అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ స్ట్రెంత్ బలిష్టమైన ముందు వెనుక బంధాలు. సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అండ్ ఫార్వర్డ్ లింకేజ్. దీన్ని మనం ప్రీ హార్వెస్ట్ అండ్ ప్రో హార్వెస్ట్, పోస్ట్ హార్వెస్ట్ అంటే వ్యవసాయానికి ముందు వ్యవసాయానికి తర్వాత అని కూడా మనం చెప్పుకోవచ్చు. దెన్ అగ్రికల్చర్ సప్లైస్ రా మెటీరియల్ టు అగ్రికల్చర్ సప్లైస్ రా మెటీరియల్ టు ఇండస్ట్రీస్ విచ్ ఇస్ నోన్ యాజ్ ఫార్వర్డ్ లింకేజ్. సో వ్యవసాయ పారిశ్రామిక రంగాలు మనకి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా. ఈవెన్ ఇన్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఫార్వర్డ్ లింకేజ్ ఈజ్ స్ట్రాంగ్. సో మనం అగ్రికల్చర్ వ్యవసాయ రంగం ఆ పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు సప్లై చేస్తుంది. దీన్ని మనం ఫార్వర్డ్ లింకేజ్ అంటాం, అంటే ముందు బంధం అని చెప్తాం. ఇప్పుడు కూడా ట్రెడిషనల్ అగ్రికల్చర్లో కూడా అంటే సాంప్రదాయమైన వ్యవసాయంలో కూడా ఇది బంధం అనేది బలంగానే ఉంది. ఇండస్ట్రీ సప్లై ఇన్పుట్స్ టు అగ్రికల్చర్ విచ్ ఇస్ నోన్ ఎస్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఈజ్ వీక్. అంటే పరిశ్రమలు ఏవైతే వ్యవసాయ రంగానికి పనిముట్లు రా మెటీరియల్ అంటే ముడి పదార్థాలను సప్లై చేస్తుందో దీన్ని మనం బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే వెనక వైపు బంధం అని చెప్తామండి. ఇది మాత్రం వీక్గా ఉందన్నమాట. నౌ గ్రీన్ రెవల్యూషన్ హ్యాస్ క్రియేటెడ్ ఏ లార్జర్ డిమాండ్ ఆఫ్ ఇన్పుట్స్ ప్రొడ్యూస్ అండ్ సప్లై బై ఇండస్ట్రీస్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ ద బ్యాక్వర్డ్ లింకేజ్. ఎప్పుడైతే హరిత విప్లవం వల్ల భూ విస్తీర్ణం ఉత్పాదకత పెరగడానికి అవకాశం వచ్చిందో, భూ విస్తీర్ణం పెరిగిందో, అప్పుడు ఈ పరిశ్రమ నుంచి తీసుకునేటటువంటి వ్యవసాయ రంగాన్ని తీసుకున్నటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా మనం కొనడానికి ఆస్కారం ఏర్పడింది అనమాట. సో ఇప్పుడు హరిత విప్లవం వల్ల మనకి వెనక వైపు బంధం కూడా బలపడింది. ఈ విధంగా హరిత విప్లవం వెనక వైపు బంధం కూడా బలపడడానికి తన వంతు సహాయం చేసింది. ఇన్ దిస్ వే ద లింకేజ్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ హ్యాస్ గాట్ స్ట్రెంత్ అండ్. సో దీనివల్ల ఈ రకంగా అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ వ్యవసాయ రంగం అట్ ద సేమ్ టైం పారిశ్రామిక రంగం ఈ రెండు కూడా బలోపేతం అవడానికి ఇక మనకి ఆస్కారం దొరికింది అనమాట. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్కమ్స్ ఆదాయంలో పెరుగుదల. సో ఆదాయంలో పెరుగుదల. సో మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు ఆదాయం ఎలా పెరుగుతుంది అనేది హరిత విప్లవం వల్ల. సో పచ్చదనం అనేది సో ఈ విధంగా ఆదాయం అనేది పెరుగుతూ వచ్చింది. So the green revolution resulted in increase in the incomes of the farmers in Kerala, Andhra Pradesh, Madhya Pradesh, Tamil Nadu, Gujarat, Himachal Pradesh, Punjab and Haryana. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ అంటే మనకి హరిత విప్లవం వల్ల రైతుల యొక్క ఆదాయాలు ప్రత్యేకంగా చెప్పాలంటే సౌతర్న్ స్టేట్స్ అండి, అంటే దక్షిణ రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అండ్ హర్యానా ఇవి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క ఆదాయాలు అనేవి ఈ హరిత విప్లవం వల్ల బాగా పెరిగింది. గ్రీన్ రెవల్యూషన్ ఫెసిలిటేటెడ్ the farmers to follow the techniques of grading the product and selling their products directly to the corporate retail companies by avoiding middlemen. Such organized retail companies have provided remunerative prices to the farmers, qualitative products to the consumers at lower price and control on inflation. Right. సో ఈ హరిత విప్లవం వల్ల రైతులు ఏం చేశారంటే రైతులు తాము పండించినటువంటి పంటలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళే గ్రేడింగ్ అంటే శ్రేణీకరణ ప్రామాణీకరణ చేసి ప్రత్యక్షంగా డైరెక్ట్గా కంపెనీస్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు రైతులు ప్రత్యక్షంగా అమ్మడం మొదలుపెట్టారనమాట. సో దీనివల్ల ఏమైందంటే మధ్యవర్తుల ప్రమేయం అనేది పోయిందని చెప్పలేం, కానీ వాళ్ళని తగ్గించడం జరిగింది. వీలైనంత వరకు మధ్యవర్తుల ప్రమేయం అనేది తగ్గిందండి. సో ఎప్పుడైతే గ్రేడింగ్ అంటే శ్రేణీకరణ, క్వాలిటేటివ్ ప్రామాణీకరణ చేయడం రైతులు నేర్చుకోవడం జరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఆదాయాలు కూడా పెరిగినాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఖర్చులు అంటే మిడిల్ మెన్ బ్రోకరేజ్ అని చెప్తామండి, మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇచ్చే ఖర్చులు తగ్గడం వల్ల రైతుల యొక్క ఆదాయాలు బాగా పెరిగాయి. సచ్ ఆర్గనైజ్డ్ రీటైల్ కంపెనీస్ హ్యావ్ ప్రొవైడ్ రెమ్యూనేటివ్ ప్రైసెస్ టు ది ఫార్మర్స్. సో దీనివల్ల ఏవైతే కంపెనీస్ ఉన్నాయి అంటే ఈ రైతుల యొక్క దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి
ఆ, ఉత్పత్తిని తీసుకెళ్ళిన కంపెనీస్ మిడిల్ మెన్స్ అంటే ఈ బ్రోకర్స్ మధ్యవర్తులు లేకపోవడం వల్ల వ్యవసాయదారులకి మంచి గిట్టుబాటు ధరను చెల్లించాయి. అట్ ద సేమ్ టైం ప్రామాణీకరణ చెందిన వస్తువులను తక్కువ రేటుకి ఆ, వినియోగదారులకు అందించగలిగింది. అండ్ కంట్రోల్ ఆన్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం మీద కూడా మనకి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం మీద కూడా నియంత్రణ అనేది వచ్చిందన్నమాట. నెక్స్ట్ వన్, డిక్రీజెస్ ఇన్ పావర్టీ, పేదరికం తగ్గుతుంది. దెన్ అంటే ఈ హరిత విప్లవం వల్ల పేదరికం తగ్గింది. అది ఏ విధంగా తగ్గింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ పిక్చర్లో చూసినట్లయితే ఒక పంట నాటడానికి మనకి చూడండి ఎంతమంది పనిచేయాల్సి వస్తుందో, ఎంతమంది పనిచేయాలి. అట్ ద సేమ్ టైం ఈ వెనక కనపడుతున్నాయండి పశువులు. సో వీళ్ళు ఈ పని చేసుకుంటేనే పశువులు మేపుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి రెండు రకాల ఆదాయాలు పెరుగుతుంది వస్తాయి. సో ఈ విధంగా పేదరికం తగ్గడానికి అవకాశం అనేది ఏర్పడింది. Some of the economists' opinion that green revolution created employment opportunities in various sectors like transport, fertilizers and pesticides industries, banking and service sectors, etc. As a result of green revolution, surplus in the production of food grains is achieved. The surplus of food grains is distributed among the poor through public distribution system at a cheaper price. Thus, it helps in eradication of poverty by increasing real incomes of the poor, right? So some of the economists opinion, కొంతమంది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం ఏంటంటే హరిత విప్లవం వ్యవసాయ రంగంలో ఆ, ఉపాధి అవకాశాలను పెంచింది. దాంతోపాటుగా వ్యవసాయేతర రంగాలైనటువంటి ఆ, రవాణా కానీ, రసాయనిక ఎరువులు కానీ, క్రిమిసంహారక మందులు కానీ, వీటికి సంబంధించిన పరిశ్రమల్లో కానీ, బ్యాంకింగ్ మరియు సర్వీస్ సెక్టర్, సేవా రంగాల్లో కానీ ఇది హరిత విప్లవం అనేది దానివల్ల గణనీయంగా పెరుగుదల అనేది కనిపించింది. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు పెరిగినాయి కాబట్టి. At the same time, as a result of green revolution, surplus in the production of food grains is achieved. ఆహార ధాన్యాల్లో సర్ప్లస్ మిగులు అనేది ఈ హరిత విప్లవం వల్ల సాధించడం జరిగిందండి దేశం. ఎప్పుడైతే ఈ మిగులు సాధించామో సో ఆ మిగిలినటువంటి ధాన్యాన్ని పూర్ పీపుల్, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తక్కువ ధరలకు మనం వీటిని పేద ప్రజలకు అందించడం జరుగుతుంది. Thus, it helps in the eradication of poverty by increasing real incomes of the poor. సో తక్కువ ధరలకి ఈ ఆహార ధాన్యాలు అందించడంలో వాళ్ళకి పోషక ఆహారం దొరుకుతుంది. పోషకాహారం దొరకడం వల్ల వాళ్ళకి వచ్చేటటువంటి డిసీజెస్ అవి తగ్గడం వల్ల ఆకలి చావులు తగ్గినాయి. అందువల్ల ఏమైందంటే వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం, సంపాదించుకున్న ఆదాయం కొంత అయినప్పటికీ వాళ్ళు దాన్ని దాచుకోవడానికి, దాని ద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరగడానికి ఆస్కారం దొరికింది. ఓకే, సో దిస్ ఈజ్ గ్రీన్ రెవల్యూషన్. థ్యాంక్ యూ సో మచ్.